3. మెసోమార్ఫ్. వీళ్ళు ఫిట్‌గా ఉంటారు, బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. వీళ్ళకి ఎలాంటి వ్యాయామమైనా త్వరగా ఫలితం చూపిస్తుంది. తక్కువగా కష్టపడినా కూడా మజిల్ బాగా పెరుగుతుంది. అయితే మెటబాలిజం బాగుంది అని చెబుతూ నిర్లక్ష్యం చేస్తే ఫ్యాట్ కూడా పెరుగుతుంది. అందుకే డైట్ మరియు వ్యాయామం బ్యాలెన్స్‌లో ఉండాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో పాటు కార్డియో కూడా చేయాలి. వీళ్ళు ఎక్సర్సైజ్ స్ట్రెంగ్త్ కోసం, స్టెబిలిటీ కోసం చేయాలి. వారానికి 4 నుండి 5 రోజులు వ్యాయామం చేయాలి. మొదటి రోజు ఫుల్ బాడీ స్ట్రెంగ్త్, రెండవ రోజు కార్డియో, మూడవ రోజు అప్పర్ బాడీ ఎక్సర్సైజ్, నాలుగవ రోజు కోర్ ట్రైనింగ్, ఐదవ రోజు యోగా లేదా స్ట్రెచింగ్ లాంటివి చేయాలి. ఈ రకమైన ఎక్సర్సైజ్లు చేస్తుంటే ఫిట్నెస్ పెరుగుతుంది మరియు ఫ్యాట్ కూడా అదుపులో ఉంటుంది. వీళ్ళు డైట్ విషయంకి వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మంచి బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఎక్కువ తినకుండా శరీరానికి అవసరమయ్యేంత మాత్రమే తినాలి. కన్సిస్టెన్సీ ఉంటే